ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ సినిమా వారణాసి. ఇది ఒక మూవీ కాదు, ఇది ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్లో రీప్రజెంట్ చేయబోయే ప్రాజెక్ట్. మహేష్ బాబు కెరియర్లోనే ఇది ఒక పెద్ద మూవీ. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా మూవీ కూడా ట్రై చేయలేదు, కానీ డైరెక్ట్గా పాన్ వరల్డ్ మూవీతోనే ఎంట్రీ అవ్వబోతున్నాడు భయ్య. ఇంకా ఈ వీడియోలో వారణాసి స్టోరీ, రిలీజ్ డేటు, షూటింగ్ ఎప్పటివరకు కంప్లీట్ అయింది, రిలీజ్ ఎలా అవబోతోంది అన్నీ అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే వారణాసి సినిమా స్టోరీని మేకర్స్ ఫుల్గా అయితే రివీల్ చేయలేదు భయ్య. కానీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇది ఒక అడ్వెంచర్, మైథాలజీ అండ్ యాక్షన్ బేస్డ్ స్టోరీ అని చెప్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్కి కాళ్ళు పంచాయి. సో మహేష్ బాబుని కన్సల్ట్ అయ్యి ఒక మందు తెమ్మంటాడు. సో మహేష్ క్యారెక్టర్ నార్మల్గా మళ్ళాగే స్టార్ట్ అయ్యి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ పవర్ని పొందేంత వేరియేషన్ అయితే కనపడుతుంది. ఇంకా ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా, కృష్ణుడిగా, విష్ణుమూర్తిగా అండ్ ఆల్సో శివుడిగా అయితే కనిపిస్తాడనమాట. అయ్య బాబోయ్, ఇన్ని వేరియేషన్స్ అంటే నిజంగా రాజమౌళి ఆ విజన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది భయ్య. ఇంకా వారణాసి మూవీ షూటింగ్ స్టేటస్ గురించి చెప్పాలి అంటే సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 45 to 50% అయితే కంప్లీట్ అయింది. 70 days అయితే ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయింది భయ్య. 60 days మునుతారు అనుకున్నారు కదా, ఇప్పుడు ఒక 10 days ఇంకా షూటింగ్ చేశారు. 70 days ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చి షూటింగ్ చేశారు కదా. ఇంకా మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా చాలా విఎఫ్ఎక్స్ పనులు, క్లైమాక్స్లు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి భయ్య. సో ఈ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, విఎఫ్ఎక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది భయ్య. 2026 ఎండ్ అయిపోతుంది, 2027 కూడా అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడాలంటే కిరవాన్ చెప్పినట్టు సమ్మర్ 2027కి అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి తెలియదు. మేబీ 60% ఛాన్స్ సమ్మర్లో రావచ్చు, లేకపోతే మ్యాక్సిమం ఛాన్స్ అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సమ్మర్కి రాకపోవచ్చు, మేబీ 2028 ఎర్లీలో రావచ్చు, లేకపోతే 2027 లాస్ట్లో వస్తే రావచ్చేమో. ఇంకా మనం రాజమౌళి సినిమా కాబట్టి చాలా టైం పడుతుంది. ఒక సీదా సాదా బాహుబలి సినిమానే ఇంతసేపు పట్టింది, 2 years పట్టింది. అలాంటిది ఇక ఈ వారణాసి గ్లోబల్ లెవెల్లో ఉంటుంది, విఎఫ్ఎక్స్లు గట్రా. అలాంటిది ఇంత ఫాస్ట్గా షూటింగ్ చేసేసి 2026 సమ్మర్ అంటే మనకి నమ్మడానికి కొంచెం కష్టమే భయ్య. ఇంకా వారణాసి సినిమాకి గ్లోబల్ లెవెల్ అప్రోచ్ అయితే ఉంది భయ్య. ఈసారి వారణాసి సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ అంటే అవతార్ టెక్నీషియన్స్ అయితే వర్క్ చేయబోతున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది భయ్య. అన్నీ ఉంటాయి భయ్య ఇందులో. ఇంకా 4D కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు మనం వారణాసి సినిమాని. అయ్య బాబోయ్, ఒకసారి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అసలు ఫస్ట్ డే వారణాసి సినిమా ఎంతమంది చూస్తారో కిందని కామెంట్ చేయండి భయ్య. రాజమౌళి అయితే బాహుబలిని ఇండియానే షేక్ చేసింది, ఇంకా RRR వరల్డ్ని సర్ప్రైజ్ చేసింది. ఇంకా వారణాసితో వరల్డ్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేస్తుంది భయ్య. ఒకసారి ఊహించుకోండి, వారణాసి డే 1 మీరు సినిమా చూస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని కామెంట్ చేయండి భయ్య. ఇంకా మీ ఒపీనియన్ కూడా కిందని చెప్పండి. సినిమా 2027కి రిలీజ్ అవుతుందా? ఇంతకీ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఒక 3,000 కోట్ల వరకు పాసిబులా? ఇంకది విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది? అవతార్ని బీట్ చేసేలా ఉంటుందా? అండ్ ఇంకా మహేష్ బాబుని శ్రీరాముడిగా చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి భయ్య. ఆ ఎంట్రీ ఉంటుంది భయ్యా. మిరాయి సినిమాలోనే శ్రీరాముడి ఎంట్రీ ఉంటేనే అందరూ అసలు మామూలుగా లేదు. అలాంటిది మహేష్ బాబుని శ్రీరాముడిగా ఎంట్రీ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా కామెంట్ చేసి అన్నీ చెప్పండి. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, టాటా.